అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఏపీ గవర్నమెంట్ చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్న నేపథ్యంలో విశాఖ నగరాన్ని ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో హై సెక్యూరిటీని ఏర్పాటు చేస్తోంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఈ నెల 21న ప్రధాని విశాఖకు రానుండగా నేటి నుంచి ఈ నెల 21 వరకు విశాఖలో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు వాహనాలు నిషేధించారు పోలీసులు. ఈ నెల 19 నుంచి 21 వరకు పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకు సాధారణ వాహనాలకు అనుమతి నిషేధించారు. ఇక ఇప్పటికే నావెల్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు రెడ్ జోన్గా ప్రకటించారు పోలీసులు. ఈ ప్రాంతంలో డ్రోన్లు ఎగురవేయటంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా డ్రోన్ ఎగురవేస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే హెచ్చరించారు పోలీసులు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఏపీ గవర్నమెంట్ చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్న నేపథ్యంలో విశాఖ నగరాన్ని ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేస్తుంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఈ నెల 21న ప్రధాని విశాఖకు రానుండగా నేటి నుంచి ఈ నెల 21 వరకు విశాఖలో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు వాహనాలు నిషేధించారు పోలీసులు. ఈ నెల 19 నుంచి 21 వరకు పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకు సాధారణ వాహనాలకు అనుమతి నిషేధించారు. ఇక ఇప్పటికే నావెల్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు రెడ్ జోన్గా ప్రకటించారు పోలీసులు. ఈ ప్రాంతంలో డ్రోన్లు ఎగురవేయటంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా డ్రోన్ ఎగురవేస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే హెచ్చరించారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనురాధ లైవ్ లో అందిస్తారు. అను, ఓవర్ టు యూ. విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విశాఖపట్నంలో విశాఖ వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానంగా 21వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో మొత్తం వివిఐపి జోన్ గా విశాఖపట్నాన్ని ఇప్పటికే డిక్లరేషన్ చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూసుకుంటే గనక విశాఖ బీచ్ రోడ్ లో ప్రధాని నరేంద్ర మోడీ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాన వేదిక దగ్గర ఆ ప్రాంగణం దగ్గర నేనున్నాను. ఇక్కడ నుంచి చూసుకుంటే గనక ఈ ప్రాంతాన్నంతటినీ కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు. మొత్తం ఈ రోజు నుంచి కూడా సాధారణ వెహికల్స్ ఏవి కూడా బీచ్ రోడ్ లోకి అనుమతించము, బీచ్ రోడ్ లోకి వెహికల్స్ నిషేధిస్తున్నామని చెప్పి నగర పోలీసులు ప్రకటన చేశారు. అలాగే ఎస్పీజీ ప్రత్యేకంగా ఇప్పటికే విశాఖ బీచ్ రోడ్ ని పరిశీలించి తమ ఆధీనంలోకి ఈ రోజు నుంచి కూడా తీసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఈ బీచ్ రోడ్ మొత్తం ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ రోడ్ వరకు కూడా సాధారణ వెహికల్స్ నీటిని కూడా ఈ రోజు నుంచి కూడా అనుమతించరు. ఓన్లీ ప్రోటోకాల్ వెహికల్స్ అలాగే ఏర్పాట్లకు సంబంధించి వచ్చే వెహికల్స్, గూడ్స్ వెహికల్స్ మాత్రమే అనుమతిస్తారు. అయితే ఇక్కడ డ్రోన్స్ కూడా నిషేధిస్తూ పోలీసులు ఒక నిషేధాజ్ఞలను అయితే అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే ఈ రోజు నుంచి కూడా మొత్తం విశాఖపట్నం అంతా కూడా ట్రాఫిక్ నిబంధనల్ని అమల్లోకి తీసుకొస్తూ ఉన్నారు. కంప్లీట్ గా బీచ్ రోడ్ లోకి కనెక్టివిటీ రోడ్స్ అన్నింటిలోని కూడా ట్రాఫిక్ ఆంక్షల్ని ఈ రోజు నుంచి కూడా అమలు చేస్తూ ఉన్నారు. అలాగే 19వ తేదీ నుంచి పూర్తిగా ప్రోటోకాల్ వెహికల్స్ తప్ప ఇంకా ఎటువంటి వాహనాలని కూడా బీచ్ రోడ్ లోకి అనుమతించరు. అలాగే దేశ ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 40 దేశాల నుంచి డెలిగేట్స్ వస్తున్న నేపథ్యంలో అత్యంత భద్రతా వలయంలో బీచ్ రోడ్ అంతటినీ కూడా తీసుకున్నారు. ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి పూర్తిగా భీమిలి బీచ్ రోడ్ వరకు కూడా మొత్తం అంతా కూడా పోలీసుల పహారాలో 10,000 మంది సెక్యూరిటీతో ఈ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. 5 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా యోగా కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే మాత్రం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఎస్పీజీ పూర్తిగా తమ అండర్లోకి విశాఖపట్నం బీచ్ రోడ్ అంతటినీ కూడా తీసుకుంది. ఓపెన్ డయాస్ గా ఇక్కడ ఈ ప్రధాన కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ వర్షం పడితే గనక ఆల్టర్నేటివ్ డయాస్ గా ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో కూడా ఒక ప్రధానమైన వేదికని ఏర్పాటు చేసిన నేపథ్యంలో అటు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ రోడ్స్ నుంచి కూడా ఇక్కడ బీచ్ రోడ్ వరకు కూడా పూర్తిగా మొత్తం అంతా భద్రతా దళాల వలయంలోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. అయితే పౌరులకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ కూడా వైజాగ్ పబ్లిక్ ఫాలో అవుతూ ఉండాలి. ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సాధారణ పౌరులు ఎవరు కూడా ఈ రోడ్స్ ని యూజ్ చేయొద్దని అధికారులు ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక దేశ ప్రధాని నరేంద్ర మోడీ 20వ తేదీ సాయంత్రంకే
విశాఖపట్నంకి వస్తున్నారు. ఇక్కడ నేవల్ అతిథి గృహంలో ఆయన రాత్రి బస చేస్తారు కాబట్టి, అలాగే ఆయనతో పాటు సీఎం, డిప్యూటీ సీఎంస్ కూడా ముందు రోజు రాత్రి ఇక్కడికి వచ్చి బస చేస్తున్న నేపథ్యంలో విశాఖ బీచ్ రోడ్డుతో పాటు విశాఖపట్నంలో ఉన్న అన్ని ప్రధాన కూడల్లోని కూడా సెక్యూరిటీ మెజర్స్ పెంచడం జరిగింది. అలాగే పూర్తిగా డ్రోన్స్ నిషేధిస్తూ ఉన్నారు, ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తూ ఉన్నారు. పార్కింగ్ జోన్స్ కోసం మనం చూడొచ్చు, ఇప్పటికే బీచ్ రోడ్ లో మొత్తం బ్యారికేడ్స్ అన్నింటినీ కూడా వేసేసారు. కంపార్ట్మెంట్స్ వైజ్ గా ఇక్కడికి వచ్చే ప్రజలు బీచ్ రోడ్ కి చేరాల్సి ఉన్న నేపథ్యంలో వాళ్ళని చేర్చే వెహికల్స్ కు ఒక రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. అలాగే వివివిఐపీస్ ప్రోటోకాల్ వెహికల్స్ అన్నిటికీ కూడా ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. సెక్యూరిటీ వింగ్స్, పోలీసులు, ఇతర మీడియా వీళ్ళందరినీ కూడా ఇక్కడికి చేరేదానికి ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నం అంతా కూడా ఈ రోజు నుంచి కూడా పూర్తి భద్రతా వలయంలోకి వెళ్లిపోతుంది. సాధారణ పౌరులంతా కూడా వాళ్ళకి ఇచ్చిన ట్రాఫిక్ ఆంక్షల్ని, నిబంధనల్ని పూర్తిగా అవగాహన చేసుకుని వాళ్ళు కూడా ఇక్కడున్న అధికారులందరికీ కూడా సహకరించాలని అంతా కూడా కోరుతా ఉన్నారు. మరోవైపు యోగాంధ్ర కార్యక్రమాన్ని, అంటే యోగా దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తో కొద్దిపాటి స్వల్ప మార్పులతో మరికొంత రూట్ మ్యాప్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ లో బీచ్ రోడ్ లో దాదాపుగా 245 కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న కార్యక్రమాన్ని, ఇక్కడికి వచ్చే ప్రజలకు కల్పిస్తున్న వసతుల్ని, వీటిలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే గనక ఎక్కడికక్కడ కంపార్ట్మెంట్స్ వైజ్ గా ఇప్పటికే డివైడ్ చేశారు. అటు భీమిలి బీచ్ రోడ్, రుషికొండ బీచ్ రోడ్, ఏదైతే మొత్తం తెనేటి పార్క్స్ నుంచి పార్క్ హోటల్ జంక్షన్, ఆర్కే బీచ్ జంక్షన్, ఈ జంక్షన్స్ ప్రధాన జంక్షన్స్ అన్నిటిలోని కూడా పూర్తి స్థాయి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి చూసుకుంటే దేశ ప్రధానితో పాటు ఇక్కడ ప్రముఖులంతా కూడా 21వ తేదీ ఉదయం యోగా కార్యక్రమంలో పాల్గొని ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పుతున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత భద్రతా వలయంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చేస్తూ ఉన్నారు. రైట్ అను, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.